టు మై ఛానల్ దాతి నెల్లూరు అమ్మాయి. ఈరోజు మనం రాఖీ ప్లేట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. నేను ఈ ప్లేట్ సైజులో ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నా. అలాగే ఈ రింగ్ అట్లా ఇదే సైజ్ 2 కార్డ్బోర్డ్స్ని నేను స్టిక్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం కలర్ పేపర్స్ని స్టిక్ చేసేసుకుందాం. ఇలా మనం కలర్ పేపర్స్ అంటించేసుకుందాం. సో వీటిని ఇట్లా స్టిక్ చేద్దాం. నేను ఈ 2 కార్డ్బోర్డ్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని ఇలా స్టిక్ చేశాక దీని మీద నేను ఒక కలర్ పేపర్ని పెట్టుకుంటున్నా. సో నేను ఈ 2 క్యాప్స్ తీసుకుంటున్నాను. నేను వీటికి అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేస్తున్నాను. నేను వీటికి ఇలా బ్లూ కలర్ పెయింట్ వేసేసుకున్నాను. నేను ఇట్లాగా 2 కలర్స్లో హార్ట్ షేప్స్ని కట్ చేసుకున్నాను. ఒకటేమో పెద్ద సైజ్ అండ్ ఇంకొకటి దానికన్నా చిన్న సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని స్టిక్ చేస్తున్నాను. ఇట్లాగా 2 హార్ట్స్ పెట్టి దాని మధ్యలో అండ్ ఇట్లా పెడుతున్నా. హార్ట్ని పెట్టుకుంటున్నా. యూ కెన్ సీ దట్. అండ్ ఈ ఏరియాస్లో కూడా ఇది ఫిల్ అవ్వడానికి ఐఎమ్ కీపింగ్ లైక్ దిస్. ఇట్లాగా అన్ని స్టిక్ చేసేసుకొని మధ్యలో వైట్ స్టోన్ స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని కూడా స్టిక్ చేసుకుందాం. ప్లేసింగ్ ఒకసారి చూడమా. ప్లేసింగ్ చూడు. ఎడ్జ్ డెకరేషన్ కోసం మేము ఇలా ఫ్లవర్స్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగా తీగలాగా డిజైన్ వేసుకుంటున్నాము. ఇట్లాగా ఆల్టర్నేటివ్గా వేసుకుంటున్నాము. అటొకటి ఇటొకటి లైక్ దట్. ఇట్లాగా ఆల్టర్నేటివ్గా వేసుకుంటున్నాము. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అలాగా. బ్లష్ పెన్స్ యూజ్ చేసి మేము ఇట్లాగా వేసుకుంటున్నాం. This is my final output. Hope you like it. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.